సో నేను ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకునేసిన. లగేజ్లో ఒక చిన్న ట్విస్ట్ అయితే జరిగింది, అదేందో నేను మీకు చెప్తా. ప్రజెంట్ ఇప్పుడు ఉండే లగేజ్తో నేను ఎంజాయ్ కాదు కదా. సో ఇదేం పంచాయతీరా నాయన అనుకొని సగానికి సగం లగేజ్ మొత్తం తీసి పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎట్లయినా హైదరాబాద్ నుంచే రావాల్సింది. సో మెల్లిగా వాన అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంక మేమైతే రెయిన్ గేర్ అయితే వేసేసినాము. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. మన చిత్తూరు టు లదాఖ్ సిరీస్లో ఈరోజు డే 1. యాక్చువల్లీ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాము, ఎర్లీ మార్నింగే. కాకపోతే లగేజ్లో ఒక చిన్న ట్విస్ట్ అయితే జరిగింది, అదేందో నేను మీకు చెప్తా. సో మేము షాడిల్ బ్యాగ్స్, టాప్ బాక్స్, ట్యాంక్ బ్యాగ్ అయితే తీసుకున్నాము ఈ రైడ్కి. సో లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల సో హ్యాండిల్ అనేది ఎక్కువ వాబ్లింగ్ అవుతా ఉంది. ఇంకేదో ఉంటాయి కదా పంచాయతీలు, అవన్నీ జరిగినాయి రైడ్ స్టార్ట్ అవ్వకముందే. సో ఇదేం పంచాయతీరా నాయన అనుకొని సగానికి సగం లగేజ్ మొత్తం తీసి పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. లిటరలీ నేనైతే షాక్ అయిపోయినా. అసలు ఎంత తక్కువ లగేజ్ తెలిసినాం మేము ఎత్తుకునింది, దాంట్లో మళ్ళీ సగం తీసేసినాం. ఇప్పుడు సగం తీసేసి మొత్తం నీట్గా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. సో ఈరోజు ఎక్కడికంటే నా డెస్టినేషను ఎక్కడికని లేదు, ఇట్లా ఫిక్స్డ్ ప్లేస్ అని లేదు, వెళ్ళిపోవడమే. న్యూఢిల్లీకి వేసిన నేను మ్యాప్స్, ఎంత దూరం అయితే అంత దూరం కొట్టడమే. మ్యాక్సిమం నైట్ ఒక 10-10:30 వరకు ట్రై చేద్దాం అనుకుంటానా. సో ఆ తర్వాత పెట్రోల్ బంక్లో ఎక్కడైనా చూసుకొని ప్రశాంతంగా క్యాంపింగ్ చేద్దాం అనుకుంటానా. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయగలుగుతానో ఈరోజు. ఈ ట్రిప్ని కూడా ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా, ఓకేనా, నా దగ్గర అంత డబ్బు కూడా లేదులేండి. సో ప్రాపర్ బడ్జెట్లో ఈ ట్రిప్ కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటానా. సో చూద్దాం ఎట్లయితుందో, అంతా దేవుడిదే. జై శ్రీరామ్. ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక 4 to 5 పాయింట్స్ అయితే గ్యాప్ వచ్చేసింది. సో ఇంకా ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఏ రూట్ పైన వెళ్తామంటే సేమ్ మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళినాం కదా, సేమ్ అదే రూట్. కడప, కర్నూలు, నంద్యాల సైడ్ అట్లా అయితే వెళ్తానా. మ్యాక్సిమం మహారాష్ట్ర బార్డర్లోకి ఎంటర్ అయిపోవాలి కుదిరినంత వరకు. అది ఈరోజు ప్లాన్. చూద్దాం, నాకే తెలియదు నేను కొడతానో కొట్టలేను అనేసి. చూద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన, మ్యాగీ తినేసి ఇంక స్టార్ట్ అయిపోయినా. ఎట్లో ఇంక ఇంత లేట్ అయిపోయింది కదా, అరౌండ్ 7:30-7:20 అవుతుంది టైం. ఇంకెట్లో ఇంత లేట్ అయిపోయింది కదా, బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోదాము. మళ్ళీ ఆడ బయట దానికోసం టైం వేస్ట్ చేసేదాన్ని స్టే చేసిన ఇంట్లోనే. మ్యాప్స్ పీలేరు దాటేసినాక మళ్ళీ వేద్దాం మ్యాప్స్. ట్రిప్ కూడా 0 చేసిన. ట్రిప్ 1 5.3 కిలోమీటర్స్ వచ్చేసిన ఇంటి దగ్గర నుంచి కూడా. అక్కడ ఇంటి దగ్గరే ఫ్యూయల్ ఫిల్ చేద్దాం అనుకున్నా. అన్ని బంకులలో జనాలు ఫుల్గా ఉన్నారు. ఇంకా నాకు టైం ఇప్పుడే లేట్ అయిపోయింది అనేసి స్టార్ట్ అయిపోతాను. అది. సో చలో. సో ఇప్పుడే ఇక్కడ ఫ్యూయల్ అయితే ఫుల్ చేయించేసిన. ఎగ్జాక్ట్లీ 1000 రూపీస్కి అయితే పట్టింది. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. కాన్స్టెంట్ అయితే ఎంత చూపిస్తుంది అంటే 26 చూపిస్తుంది. అంతేలేండి, బైక్లో హెవీ లగేజ్ ఉంది కాబట్టి. అసలు మేము లగేజ్ కూడా బేసిక్ నీడ్సే ఎత్తుకున్నాము అంతే. దానికే ఇంకా బండి ఇట్లా అయిపోయింది. నాకు ఏమో, నాకు మనసే ఒక రకంగా అయిపోయింది బండి అట్లా అయినాక. ఇట్లా వాబుల్ అయిందంటే బండి అసలు తట్టుకోలేకపోయింది పాపం బండి. సో జస్ట్ ఇప్పుడే ఇక్కడ ఒక చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఎక్కడున్నామంటే ఇటు పక్క రాయచోటికి ఇట్లా ఒక రౌండ్ లాగా వేసుకొని పైనుంచి వెళ్ళిపోతున్నాము. రాయచోటి తర్వాత కడప తర్వాత నంద్యాల. నేనైతే ఢిల్లీకి వేసిన కాబట్టి మ్యాప్స్ ఇంకా హైదరాబాద్కి ఎంత ఎన్ని కిలోమీటర్స్ ఉందో నేను ప్రాపర్గా చెప్పలేకపోతా అన్నా. సో అది కాకపోతే ఈడు వస్తానారంటే ఇట్లా వచ్చేవాళ్ళు మామూలుగా రాలేదు. అసలు హారం కొట్టినా ఇన్న అంటున్నారు, అసలు ఏం చేసినా ఇన్న అంటున్నారు, పైకి వచ్చేస్తున్నారు. నాకైతే 2-3 సార్లు ప్యాక్ అయిపోయిందబ్బా నిజంగా చెప్పాలంటే. వాయమ్మ స్వామి, మీకు గుర్తుందా అప్పుడు వచ్చింది మేము ఈ రూట్లోనే అనుకుంటాం మహారాష్ట్రకి. నేను చెప్పినా కదా రాయచోటి నుంచి కొంచెం దూరం రోడ్లు సరిగ్గా ఉండవు అనేసి, అది ఇదే అనుకుంటాను. ఎస్, కాకపోతే అప్పటికి ఇప్పటికీ కొంచెం బాగానే ఇదయింది, అప్గ్రేడ్ అయింది. అప్పుడైతే అసలు మరీ మోసం అబ్బా. నేను మహారాష్ట్రకి వెళ్ళేటప్పుడు ఈ రూట్లోనే అనుకుంటాను వచ్చింది నేను. ఇంకొకటి ఏంటంటే క్లచ్ ప్లేట్లు మార్చేసినా కాబట్టి ఒక 1000 కిలోమీటర్స్ మెల్లగా వెళ్ళాల. ఒక 80-90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా అట్లా మెల్లగా వెళ్ళిపోవాల. రైట్ సైడ్ కనిపిస్తాను కదా, ఇదే రాయచోటి. కరెక్ట్గా అక్కడ ఒక సర్కిల్ లాగా వస్తుంది. ఆ సర్కిల్ దగ్గర మనకి లెఫ్ట్ డైవర్షన్ చూపించింది.
నాకు తెలిసి స్ట్రైట్ వెళ్ళిపోయింటే రాయచోటిలోకి వెళ్ళిపోయిండొచ్చు. ఇట్లా చుట్టుకొని వెళ్తాను కాబట్టి రాయచోటి పైన నుంచి ఇట్లా కడపకి వెళ్తాను. ఎస్, అదే అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇక్కడ నుంచి కడపకి 48 కిలోమీటర్స్ ఎంత ఉంది? నేను ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా. కాదు 48. ఏంది ఇది, బండి నిలిచిపోతుంది. మహారాష్ట్ర రైడ్కి ఇక్కడెక్కడో బ్రేక్ తీసుకున్నాం అనుకుంటా. ఎస్, ఇక్కడే ఆ షాపే ఎత్తేసినారా. కడప 46, కర్నూలు 241, విజయవాడ 416, హైదరాబాదు 461, 460 to 461. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఫ్యూయల్ కూడా 2 పాయింట్స్ అయిపోయింది. నాకు తెలిసి హైదరాబాద్ వరకు కూడా రాదు, ఇంకొక ఫుల్ చేయాలి మధ్యలో ఎక్కడన్నా. ఇది వచ్చేసి కడప ఘాట్ అనుకుంటా. చాలా డేంజరస్ అబ్బా, ఇది కూడా మామూలుగా ఉండదు ఘాట్ సెక్షన్ స్టార్ట్ అంట. అది ఎంతెంత హైట్ ఉన్నాయి చూడండి కొండలు, మామూలుగా లేదు. కాకపోతే కొంచెం రోడ్డు పెద్దదిగా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ ఘాట్ ఎక్కేసి అటు పక్క దిగేసినామంటే కడప. సో ప్లాన్లో ఒక చిన్న చేంజ్, హైదరాబాద్లో ఆపేద్దాం అనుకుంటానా ఈరోజు రైడు. సో వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రాపర్ రెస్ట్ తీసుకొని రేపు కొంచెం లాంగ్ స్ట్రెచ్ కొట్టచ్చు అనేసి ఆలోచిస్తున్నా. అదిగోండి, ఇంతసేపు ఎక్కినాం ఇట్లా ఘాటు, ఇప్పుడు ఇట్లా దిగుతున్నాం ఘాటు. నాకు తెలిసి ఇంకొక 2 కార్స్లో కడప కూడా కనిపిస్తుంది. కారు చూడండి ఎట్లా యాక్సిడెంట్ అయిందో. వెల్కమ్ టు కడప డిస్టిక్. కరెక్ట్ NH40 అంటే ఇది. సో ఇంతసేపు ప్రశాంతంగా ఈ చెట్టు కింద కొంచెం కూర్చున్నా. ఎండ అయితే మామూలు కొట్టట్లా. ఆడ బోర్ నీళ్ళు వస్తా అంటే ఫేస్ వాష్ అయితే చేసుకునేసినాము. డిహైడ్రేట్ అవుతామంటే మేము మామూలుగా కావాలి. ప్రతిసారి నిలిపేసి బండి వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేనైతే. వాటర్ తాగడం, సుసుపోయడం, వాటర్ తాగడం, సుసుపోయడం. ఇప్పటికీ మీరు నమ్ముతారో నమ్మరో, నా హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్ ఉంది కదా, దాని కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్. ఓకే, దాన్ని 3 times రీఫిల్ చేసిన. ఇప్పటికి 3 times, అండ్ 3rd time కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. అట్లా దాతా నా నీళ్ళు అర్థం చేసుకోండి మీరే. నిజంగా నా వల్ల అయితే అస్సలు కాలే, కళ్ళు అయితే మంట వచ్చేస్తుంది అట్లే. సో నేను ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకునేసిన. మ్యాక్సిమం ఇప్పుడు ఉండే లగేజ్ ఒక 100% అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను, 100%లో 80% ఆఫ్ ది లగేజ్ హైదరాబాద్లో మా రిలేటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఇంట్లో పెట్టేద్దాము. రిమైనింగ్ ఒక 20% మాత్రమే తీసుకొని వెళ్దాము. టాప్ బాక్స్ వదిలేస్తాను నేను, టాప్ బాక్స్ కూడా వదిలేస్తాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎట్లయినా హైదరాబాద్ నుంచే రావాల్సింది. సో హైదరాబాద్కి వచ్చి అది తీసుకొని మళ్ళీ ఇట్లా వచ్చేద్దాం. అసలు ఈ లగేజ్తో మాత్రం నేను లేలో డ్రైవ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే లేలో ప్రాపర్గా నేను బైక్ని ఎంజాయ్ చేయాలి. నేను తీసుకొని వెళ్తా ఉండేది అందుకే. ఓకే, నా బైక్ని లేలో నేను ప్రాపర్గా ఆఫ్ రోడింగ్లలో అంతా బాగా ఎంజాయ్ చేయాలి. సో ఎంత తక్కువ లగేజ్ ఉంటే నేను అంత బాగా ఎంజాయ్ చేయగలుగుతా. ప్రజెంట్ ఇప్పుడు ఉండే లగేజ్తో నేను ఎంజాయ్ కాదు కదా, అసలు ఆ రోడ్స్లో పోయేదే గొప్ప అంట. నేను అంత కష్టం నాకు ఇప్పుడు, చాలా కష్టం అయిపోతుంది. చూడాలి, మనకి ఇట్లా డైవర్షన్ చూపిస్తుంది. డైవర్షన్ కాదులేండి, స్టే ఆన్ NH40 అప్ టు 75 కిలోమీటర్స్ చాలు. ఇంకేం కావాలి చెప్పండి. 75 కిలోమీటర్స్ ఇదే రోడ్. తెల్లారి ఎగ్జాక్ట్లీ 1000 రూపీస్ అయితే అయింది. ఇప్పుడు 1400 అనుకోండి. ఈరోజు మన ఫ్యూయల్ ఖర్చు 2400 డే 1. చెప్పలేం, ఈ పెట్రోల్ కూడా సరిపోకపోవచ్చు హైదరాబాద్ వెళ్ళడానికి. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమము తెలంగాణలోకి ఎంటర్ అయిపోయినామని అనుకుంటాను. ఇంతసేపు నుంచి ఎక్కువ తెలంగాణ బండ్లే కనిపిస్తున్నాయి. అండ్ క్లైమేట్ ఒక్కసారిగా చూడండి, మొత్తం బ్లాక్ అయిపోయింది. మెల్లిగా వాన అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంక మేమైతే రెయిన్ గేర్ అయితే వేసేసినాము. సో ఇది నా రైనాక్స్ది కొత్త ప్యాంటు. ఈ రైడ్కి అనేసి పోయిన వీక్ తెప్పించుకునేసిన బెంగళూరు నుంచి, ఫ్రెండ్ తీసుకుని వచ్చేసినాడు. మన నార్మల్ రైనాక్స్ది జాకెట్కి రెయిన్ కవర్ మొత్తం వేసుకునేసిన సెట్. అండ్ కెమెరాకి మాత్రము బ్లూ ట్యాగ్ అతికేయలేదు, అతికిచ్చేయాలా. మళ్ళీ అప్కమింగ్ నార్త్లో కూడా క్లైమేట్ ఎట్లుంటుందో చెప్పలేం కాబట్టి సో దీనికి ఫస్ట్ బ్లూ ట్యాగ్ అయితే అతికిచ్చేయాలా. చాలా రిస్క్. అడాప్టర్లోకి కొంచెం నీళ్ళు పోయినా కూడా అయిపోతుంది. అడాప్టర్ 5000 బొక్క అయిపోతుంది. అదొక్కటి చూసుకోవాలి జాగ్రత్తగా. సో నేను బ్లూ ట్యాగ్ వేయలేదు కాబట్టి కొద్దిసేపు ఆఫ్ చేసి లోపల పెట్టేస్తా. ఓకేనా, వాన్ తగ్గినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా వ్లాగింగ్. ఇంకోటి ఏంద్రా అంటే మ్యాప్స్ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది, నేను చూసుకోలే. మళ్ళీ ఇప్పుడు పెట్టేసిన, ఎక్కుతుంది మెల్లగా. లాస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వరకు అయితే బాగుంది రోడ్డు, సూపర్ ఉంది హైవే. దాని తర్వాతే ఈ సింగిల్ లేన్ రోడ్ స్టార్ట్ అయింది.
అక్కడ నుంచి చిత్తూరు నుంచి రోడ్ అయితే బాగుంది అబ్బా. మధ్యలో అక్కడక్కడ ట్రాఫిక్ ఉండింది అంతే. ఇంకా హైదరాబాద్కి అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కాదు, 25 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ నేను హైదరాబాద్ సిటీ లోపలికి కాదు, కొంచెం ఇట్లా అవుట్ సైడ్. నాకు తెలిసినంతవరకు ఢిల్లీకి వెళ్ళాలంటే కూడా తిరుక్కొని ఇట్లా ఈ రూట్లో ఈ హైవేని ఎక్కాల్సి వస్తుందేమో అని ఒక డౌట్ కొడుతుంది నాకు. ఎందుకంటే ఇన్సేపు నాగ్పూర్ అంతా ఇటుపక్కే చూపించింది. ట్రాఫిక్ పర్లే, మూవింగ్ ట్రాఫిక్కే ఉంది, ఎక్కడ స్టక్ అవ్వలేదు. NH44 అంట. ఇంకా 3.3 కిలోమీటర్స్ ఇట్లే స్ట్రైట్ వెళ్ళాలి. దాని తర్వాత రైట్ డైవర్షన్ తీసుకోమని చూపిస్తుంది. ఇదిగోండి నాగ్పూర్ 508, ఆదిలాబాద్ 315, హైదరాబాద్ 23. సారీ నేను ఇంతసేపు కరెక్టేలే, అంతేలే. ఒకవేళ నేను సిటీలోకి వెళ్ళినా అంటే మాత్రము డెఫినెట్లీ బ్లాగ్ చేస్తాను, ఓకేనా. ఒకవేళ లేదు అంటే ఇక్కడితోనే ఎంజాయ్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.